హాయ్ అండి. హాయ్. గత సంవత్సరం అంటే 2024లో రిలీజ్ అయినటువంటి హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రిలీజ్ కావడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. దాన్ని 3D వర్షన్ లో రిలీజ్ చేస్తామనేసి మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? నిజంగా హనుమాన్ అంటేనే నిజంగా ఆ సినిమా చూస్తున్నప్పుడే థియేటర్లో గూజ్బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే నిజంగా ఒక హనుమంతుడు మన థియేటర్లో చూస్తున్నంత ఫీలింగ్ వచ్చేసింది. రియల్ గా నిజంగా హనుమంతుడు మనం ముందుకున్నట్టు ఆ ఫైటింగ్సే కానీ ఏదైనా సరే జైమాన్ ఆ వెనకాల మ్యూజిక్ ఉంది చూసారా, థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోయింది. నిజంగా జై హనుమాన్ అని చెప్పి హీరో యాక్టింగ్ కానీ నార్మల్ చించపడేసే సినిమా అలాంటిదో 3Dలో రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతి సినిమా చూస్తుంటాం కానీ దేవుడి సినిమా వచ్చేసరికి ఏదో ఒక డిఫరెంట్, అంటే నిజంగా దేవుడు మన ముందున్నట్టు, మనం ఏదో ఆయన నిజంగా అనుగ్రహం కోసం మనం చూస్తున్నట్టు ఏదో ఫీలింగ్ వస్తుంది. కాబట్టి హనుమాన్ అంటేనే ఒక శక్తి అప్ప. హనుమాన్ ఒక నిజంగా ఒక బలము. అలాంటిది నిజంగా మళ్ళీ 3D సినిమా అటువంటి నిజంగా హనుమాన్ మన కళ్ళు ఎదురుగా మనం ఇన్ని రోజులు దర్శనం కోసం ఎదురు చూస్తున్నా ఆయన రూపంలో థియేటర్లో కనిపిస్తున్నంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. అందులో తేజ సజ్జాది ఎలా అనిపించింది యాక్టింగ్? అదే చెప్తున్నా కదా, హీరో మాత్రం చాలా చాలా సూపర్ చేశాడు. ఎందుకంటే ఆ హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడే చాలా బాగున్నాడు. ఎందుకంటే ఆ హనుమాన్ దొరకడము, మంచి ఒక కొండలలో హనుమాన్ విగ్రహం కనిపించడము, చాలా చాలా కష్టపడ్డాడు. దాని తగ్గట్టే హనుమాను ఎప్పుడు ఏ సినిమానా సరే మీరు హనుమాన్ సినిమా చేసిన ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. జై ఆంజనేయ సినిమా కానించి హనుమాన్ గారించి ఏ హీరో చేసిన హనుమాన్ మాత్రం ఫ్లాప్ అవ్వలేదు. కంపల్సరీ 3D కూడా మంచి కలెక్షనే కానీ ఇంకా ఆ హీరోకి బంపర్ ఆఫర్స్ వస్తాయి అని చెప్పి కోరుకుంటున్నాం. లాస్ట్ లో సీన్ ఉంటది కదా, ఆంజనేయ స్వామి వచ్చే సీను, దానిపైన మీ అభిప్రాయం? నిజంగా ఒక్కసారిగా ఆంజనేయ స్వామి దర్శనం అట్లా దొరకాలని చెప్పి నిజంగా అనుకుంటాము. ఎందుకంటే ఆ సినిమాని తీయడం అనేది గొప్ప. ఎందుకంటే నిజంగా హనుమంతుడు మనం దృష్టిలో పెట్టుకొని ఏ సాంగ్ రాసినా ఏం యాక్టింగ్ చేసినా ఆ దేవుడు అనుగ్రహం అనుకున్నట్టే. ఎందుకంటే ఒక హీరో కానీ ఒకటి కానీ ఒక దేవుడి మీద చేస్తున్నామంటే నిజంగా చాలా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటేనే ఆ దేవుడు అనుగ్రహం అనుకుంటుంది. కాబట్టి ఆ చేసిన హనుమాన్ సినిమానే కానీ డైరెక్టరే కానీ హీరో కానీ హీరోయిన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నిజంగా హనుమాన్ మంచి ఒక ఫలితం ఇచ్చేశాడు. అయితే హనుమాన్ సీక్వెల్ జై హనుమాను ఖచ్చితంగా 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తామనేసి మూవీ మేకర్స్ అయితే చెప్తారు. దీనిపైన మీ రిలీజ్ సంక్రాంతి కంటే ఇంకా మంచి ఆఫరే కదా. అందులో ఫ్యామిలీస్ అందరూ ఉంటారు కదా ఫెస్టివల్స్ అప్పుడు ఖాళీగా. కంపల్సరీ ఒక మంచి హనుమాన్ ఒక దైవ దర్శనం కలిగినట్టే ఉంటుంది. కంపల్సరీ మీరు తీసుకున్న నిర్ణయం మంచిది. కాబట్టి దయచేసి సంక్రాంతికి 3D సినిమా హనుమాన్ రిలీజ్ చేయండి అంతే. థ్యాంక్ యూ.